మీద బతుకుతాను నేను. ఒకళ్ళు పిల్లరమ్మా, ఒకళ్ళు మాట్లాడరమ్మా. అందుకే ఎవరు పిల్లరు ఎవరు మాట్లాడరని నేను వచ్చాను పరిగెట్టుకుంటాను. ఇవాళ ఒక్కరోజు వస్తారమ్మా, రోజు రారు కదా. అమ్మ ఎవరమ్మ మామ దగ్గర రారంటే సూరమ్మ, జ్యోతమ్మ, లక్ష్మమ్మ అందరు రండి ఒకసారి. నువ్వు వండలేమని అర్థమైపోయింది మా అమ్మ. నేను ఎత్తలు చూసినప్పుడు, ఇన్ని ఉల్లిపాయలు చూసినప్పుడు, ఇన్ని చిక్కుళ్ళు చూసినప్పుడు అర్థమైంది మా అమ్మ నువ్వు ఆకలితో ఉండే మా అమ్మ కాదని. ఏదో నాకేదో తినాలనిపించింది. ఇప్పుడు ఏం తినాలనిపిస్తుంది? బిస్కెట్, కురుకూర, ఏదో. కురుకూరలు కూడా కొనుక్కొని తింటుందంట మా అమ్మ. బాగున్నావే, మళ్ళీ సిగ్గుపడుతున్నావు. ఒకటి ఏదో ఫోటో ఇది. వీళ్ళందరూ ఇవాళ ఎందుకు వచ్చారు తెలుసా? నీ మీద అభిమానంతో వచ్చారు, నా మీద గౌరవంతో వచ్చారు. కాదు 50 రూపాయలు బియ్యం తప్ప ఇంకేం బియ్యం తినవా ఏంటి? తింటావు కదా, 40 రూపాయలు బియ్యం తెచ్చి పెట్టాను తింటావా? మరి నేను అవే తింటానమ్మా, నాకు అలవాటు అయిపోయింది ఆ బియ్యం. 50 రూపాయలు బియ్యం అయితే తింటావు, 40 రూపాయలు తినవా? మరొక తిన్నాము. ఏమమ్మా 50 రూపాయలు తింటాదంట మా అమ్మ. సరే 40 రూపాయల ప్యాకెట్ తీసేసి 50 రూపాయల ప్యాకెట్ బియ్యం తీసుకురండి. నారాయణమ్మకి ఏదో చేయాలనుకుంటున్నారు వాళ్ళు అందరూ. రండమ్మా. ఇందాక ఏమన్నావు? ఎవ్వరు నా దగ్గర రానన్నావు. అందరు నీకు వచ్చి షేకండ్ ఇచ్చారా? నాకు ఎవ్వరు సాయం చేయలేదు అన్నావు. ఇంతమంది వచ్చి నీకు చూసావా? మరి నీకు ఇంతమంది తోడు ఉండగా నీకు ఎందుకు దిగులు చెప్పు? ఓకే ఓకే. ఇది ఇల్లా తెరతో అల్లిందా? ఏమమ్మ లోపల ఉన్నావా? ఎవరు లేరు అనుకున్నాను. బాగా గోడలా కట్టుకున్నారా? ఇది గాలికి వెళ్ళిపోయిందా? మామ నీ ఇల్లు చూడొచ్చా? ఇదే ఇల్లు. ఓకే చూడొచ్చా అంటున్నాను. మామ ఉన్నది ఒక్కదానివి, నీకు 1, 2 పొయ్యిలు ఉన్నాయి. జ్యోతమ్మ కొనుక్కొని ఇచ్చారమ్మా. జ్యోతి అక్క కొనిచ్చిందా నీకు? మమ్మ ఇల్లు చిన్నదే కానీ నీ పొజిషన్ ఎలా ఉన్నా, నీ హెల్త్ ఇష్యూ ఎలా ఉన్నా కూడా మంచిగా నీట్గా పెట్టుకున్నావా మమ్మ? బుద్ధిగా ఉన్నావు. ఇల్లు తప్పాలు గట్టిగా తోమావు. కానీ మామ ఏం కూర రాత్రికి? అయ్యేనమ్మా. అయ్యేంటి ఏటివి? నెత్తళ్ళు కూర, నెత్తళ్ళు టమాటా. మామ నీకు నెత్తలు నీకు ఒక్కదానికేనా? 2 పూటలుగా, మరి 3 పూటలకి. 3 పూటలుగా మామ? నెత్తళ్ళు విత్ నెత్తళ్ళు వచ్చి చిక్కుళ్ళ చిక్కుడుకాయ. ఈ 2 కాంబినేషనా? 2 కలిపి వండుతావా? ఇగో మామ ఎంత వయసు మామ నీది? నాకు 70 ఉంటాయమ్మా. 80 ఉంటాయి. మరి ఇలాంటివి తింటే మరి ఇలా కాక ఇంకెంత గట్టిగా ఉన్నావు చూడు, చాలా గట్టిగా ఉన్నావు. ఇప్పుడు కాదమ్మా అదే తిండి. ఇప్పుడేం తిన్నావా? ఎవరైనా నాకు ఎవరు పెట్టిన లేరు కదమ్మా, మరి నేనైనా వండుకుపోతారు కదమ్మా. పర్లేదు మామ గ్రేటే. నేనైతే ఎవరు లేరంటే ఆ పూటకి అన్నం మానేస్తాను నేను తెలుసా. ఇది ఈ అన్నం ఎన్ని పూటలకి? 1 పూటకేనా? ఇప్పటికేనమ్మా. ఇప్పటికే పర్లేదు మామ, తినగలుగుతున్నావు. మామకి ఎంత ఓపిక చూడండి. రసం చేసుకుంది, నెత్తళ్ళు, మళ్ళీ అందరిలో చిక్కుళ్ళు. మామ గ్రేట్ మామ. మీరు ఎవరు పెడతారమ్మా? ఎవరు పెట్టక్కర్లేదు. అప్పుడు 2 నెలలు దాకా జ్యోతమ్మ చక్కబెట్టద్దు. ఇంకేమి లేవమ్మా, హాస్పిటల్ మందులు టాబ్లెట్లు ఉన్నాయమ్మా. పర్లేదా? పర్లేదమ్మా. అమ్మ తాళం ఇస్తావు? చూసారా మా అమ్మ ఎంత నీట్గా పెట్టుకుందో? డస్ట్ కడుకున్నా మంచిగా. 1, 2 మామ నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి మామ. నిజంగా నాలుగు బద్దగస్తులు ఇంకా బాగా నేర్చుకోవాలి. చూడు ఎంత చక్కగా మడత పెట్టుకుందా మా అమ్మ. 1, 2, 3, 4 ఇటు పక్కకు 4 చీరలు ఉన్నాయి. పోతే పర్లేదు, ఒక 5, 6 చీరలు గట్టిగా మంచిగా ఉన్నాయి.
అది కూడా నీట్గా మడత పెట్టుకుంది, ఉతికి నీట్గా మడత పెట్టుకుంది. మంచిగా నీట్గా మడత పెట్టుకున్నామమ్మ. ఏం ఓపిక నీ ఓపిక అసలు. అంత చక్కగా వంట చేసుకుంటున్నావు, ఎంత చక్కగా ఉతికి మళ్ళీ దుప్పటి మంచం నీట్గా తెర. నువ్వు ఉన్నది రోడ్డు మీద అంటే ఎవరు నమ్మరు, అంత నీట్గా పెట్టుకున్నావు. రోడ్డు మీద బతుకుతాను నేను. ఒకళ్ళు పిల్లరమ్మా, ఒకళ్ళు మాట్లాడరమ్మా. రోడ్డు మీద బతుకుతాను. మాలదానికి ఎందుకు కట్టినారమ్మా? అందుకే నేను వచ్చాను మమ్మ. మీకు అందుకే ఎవరు పిల్లరు ఎవరు మాట్లాడరని నేను వచ్చాను పరిగెట్టుకుంటాను. వాళ్ళు ఒక్కరోజు వస్తారమ్మా, రోజు రారు కదా. ఎవరైనా పిలిచి మాట్లాడితే నాకు ఒక సంతోషంగా ఉంటుంది. ఎడ్డెట్టుకొని వెనకెట్టుకొని నువ్వు బయటికి రా చెప్తాను. ఎందుకు రా ఇప్పుడు నీ చుట్టూ ఎంతమందిని ఏర్పాటు చేస్తాను చూడు. అవసరం లేదు, అలాగే అన్నందుకైనా నేను పిలుస్తాను చూడు. అమ్మ ఎవరమ్మ మామ దగ్గర రారంటే సూరమ్మ, జ్యోతమ్మ, లక్ష్మమ్మ అందరు రండి ఒకసారి. రండమ్మ. ఎందుకు రారు చూస్తాను. నీ దగ్గరికి ఎందుకు రారా నేను చూస్తాను మా అమ్మ. అమ్మ నమస్కారం. నమస్తే. మీ పేరు జ్యోతి గారా? బాబాలే చెప్పాను, నాకు జాతకం కూడా తెలుసు మొహం చూస్తే. ఈశ్వరమ్మ అవునా? నీ పేరు చెప్పు. నీ పేరు లక్ష్మి, నీ చూస్తాను తెలుస్తుంది. అమ్మ నమస్కారం. అందరూ వెళ్ళి ఆవిడ పేరు ఏం పేరు? చెప్పండి. నారాయణమ్మ వెళ్ళి అందరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. వెళ్ళండి షేక్ హ్యాండ్ ఇవ్వండి అందరూ. అందరూ షేక్ హ్యాండ్. అదే అదే షేక్ హ్యాండ్. రండి అందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోండి. వెళ్ళరండి. హలో నారాయణమ్మ అనండి. మళ్ళీ గట్టిగా హలో నారాయణమ్మ. రండి మీరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి. హలో నారాయణమ్మ. హలో నారాయణమ్మ. నీ పేరేం పేరు? చెప్పు. నేను వచ్చానని. నారాయణప్ప వచ్చిన. నా పేరు నారాయణమ్మ. నారాయణప్ప వచ్చాను. నారాయణమ్మ ఉదయం సాయం వచ్చాను కదా. మా అమ్మ మరి కింద కూర్చోలేను, నేను నీకంటే ముసలిదాన్ని, అందుకని కొంచెం కుర్చీ మీద కూర్చుంటాను నీ పర్మిషన్ తో. పర్లేదా? లేదా స్టూల్ ఏంటి ఇవ్వరా? చాప అయినా ఇవ్వండి, పోనీ కింద కూర్చుంటాను. నాకు అలాగేం లేదు కానీ నారాయణమ్మ. మరి ఇప్పుడు ఇంతమంది వచ్చారు నేను పలకరించడానికి, చాలదా? ఏంటిది? పలకరించే వాళ్ళు ఉంటే చాలు మమ్మ. నువ్వు ఎందుకు అలాగనుకుంటావు? నా దగ్గరికి ఎవరు రారు, నన్ను పలకరించరు. నీ దగ్గర పలకరించే వాళ్ళు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు. వీళ్ళందరూ నీ కోసం చెప్పారు తెలుసా. ఇక్కడ నారాయణమ్మ ముసలిదంది పాపం ఎవ్వరు లేరండి, మీరు రండి పాపం ఆవిడకి కొంచెం మాట్లాడండి. ఎవరో ఒకరు చెప్పారు. ఈశ్వరమ్మ చెప్పింది, జ్యోతమ్మ చెప్పింది, లక్ష్మమ్మ చెప్పింది, నారాయణమ్మ చెప్పింది, అందరూ చెప్పారు. ముసలిదాన్న నీకు పిల్లలు లేరమ్మా? పుట్టలేదా? పుట్టారమ్మా, చచ్చిపోయింది. ఎలా చనిపోయారు తల్లి? ఒక పాప హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందమ్మా. అయ్యో, ఎంత వయసు అప్పుడు? 15 సంవత్సరాలు. 15 ఏళ్ళు అవుతుందా? పెద్ద పాపకేమో 4 సంవత్సరాల అమ్మాయి. తెలంగాణ అంటున్నాము కూడా, అక్కడ చేతపని అంటారు. ఓకే. ఆయన కూడా ఒంట్లో వాళ్ళ చచ్చిపోయింది. మా ఆయన కూడా చచ్చిపోయిందండి. మీ ఆయన ఎలా చనిపోయాడు? మా ఆయనకి ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయిందండి. మీ ఆయనకి కూడా ఏదో జబ్బు వచ్చిందా? మా అబ్బాయి ఉండి కూడా అండి, మా అబ్బాయి కూడా చచ్చిపోయినాడండి. నాకేం కాదు. అయ్యో తల్లి. మీకు ఇల్లు ఏదమ్మా? మీ సొంత ఇల్లు లేదమ్మా నాకు, అందుకే మరి ఇక్కడ ఉన్నాను. ఈ ఇల్లు ఎవరిది? ఇది చర్చి అమ్మా. చర్చా? చర్చిలో నీకు ఆదరించి అమోదించి ఇది ఇచ్చారు. వర్షం వస్తే లోపలికి వస్తుందా? రాదా? పోనీలే తల్లి, ఈ పాట ఆదరణనే కలిగింది తెలుసా నీకు? ఇచ్చినాడు ఆ దేవుడని. నేను కూడా వాళ్ళు కూడా చాలా మంచిదమ్మా. ఇలాగా చెట్టు దగ్గర అది ఇది అంటే నాయన మరి నాకు ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. 4 తావులు దేవుడు మూసినాడు. ఇక నేను చేసినా మీరేనని వాళ్ళు అడిగితే ఇంకేం కావాలి మమ్మ నీకు? మరి అదే ఇంకేం కావాలి చెప్పి. ఎవరు మాట్లాడలేదని అంటే పద్ధతి, మనుషులు పద్ధతి తీరు చెప్తానమ్మా. అందరూ మాట్లాడతాను, నాకేం బాధ లేదు. అలా ఇలా ఇవ్వలేదు చేయలేదు అని ఏం బాధపడను. దేవుడు ఇస్తే
ఆయన ప్రసాదం అందుతుంది. దేవుడు ఎగిపోతే ఆ ప్రసాదం అలాగే పోతుంది అనుకుంటాను, ఊరుకుంటాను. మా అమ్మ ఒక విషయం చెప్పనమ్మమ్మ, నీకు ఇప్పుడు చెప్పేంత దాన్ని కాదు కానీ ఇప్పుడు నీకెన్ని కష్టాలు ఉన్నాయో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని కష్టాలు ఉంటాయి మా అమ్మ, ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది ఉండు. అలాగే చూడడానికి ఏదో మంచి చీర కట్టుకున్నారు, మెడలో ఏదో మంచిగా దండ వేసుకున్నారు, వాళ్ళకి ఇట్లే అనుకుంటాం కానీ ఆ దండ వెనకాతలు ఆ చీర వెనకాతలు ఎన్ని బాధలు ఉంటాయో. నువ్వు పిల్లలకి అన్నావు, ఆ పాపం వాళ్ళని ఎంతో కష్టపడి పెంచావు, మళ్ళీ మన చేతిలో లేక ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఇస్తారు మా అమ్మ. అయినా కూడా నీకోసం గుర్తు పెట్టుకున్నారు కాబట్టి నేను ఎక్కడో ఉంటాను. నువ్వు రావాలమ్మా, మా అమ్మగారి దగ్గరకు నువ్వు వస్తే కొంచెం ఆ మా అమ్మ కొంచెం సంతోషపడుతుంది అని నన్ను రప్పించారు. నిన్ను గుర్తు పెట్టుకున్నారు కాబట్టి. పెట్టుకున్నారా ఒక్క మనిషే ఉందమ్మ, ఇంక ఎవరు లేరు. సరే, ఆ ఒక్కరు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? మరి అందుకే ఆ ఒక్కరు ఎందుకు అనుకుంటావు? మరి నీకంటూ చర్చికి ఇంత ఈ పాటి ప్లేస్ ఆవిడ కూడా మర్చిపోనమ్మా. నాకు సాయం చేసిన వాళ్ళు ఫలానా మనిషి ఇక్కడ ఉంది, ఈ రంగం బతుకుతాను. ఈ రోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో. ఈ రోజు నువ్వు నాకు ఉన్నదే ఒక్క మనిషి, ఈ నీడ ఇచ్చిన వాళ్ళు. అలా ఏదైనా సంతోషించారు కానీ మరి నాకు ఇంక అలా ఎప్పుడు అనుకోకు మామ. మన శత్రువులైనా కూడా వాళ్ళు మంచి అలాగా అనుకుంటాను కానమ్మా. నన్ను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మ, కానీ ఒకరు చూసి నాకు అవసరం పోయాడమ్మ. నేను ఒకరు చూసి పట్టను, ఒకరు జోలు పట్టను. ఒకరు ఉన్నారు తింటారు బాగున్నారు అని కూడా. అయితే మీకు ఒకప్పుడు అబద్ధం అనుకోండి, నా హృదయానికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నాకున్నదే చాలు. దేవుడు ఎక్కడికి ఇచ్చాడు, ఇది సంతోషం అనుకుంటున్నాను. మరీ అంతగా బాధ ఆ మంచం వేసుకొని పడుకుంటాం. మా అమ్మ నెత్తల కూర ఎప్పుడు వండుతాం అమ్మ? మీరు కన్నా నెత్తల కూర ఎక్కువ ఏంటమ్మా. కొంచెం అది చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఏ టైంకి వండుతావు చెప్పు, ఒక అరగంటలో రానా? మంచిగా ఇన్ని ఉల్లిపాయలు కోసుకున్నావు, అల్లం వెల్లుల్లి కూడా రెడీగా ఉన్నట్టుంది. కొంచెం వండి పెడతావేటి, తినేసి వెళ్తాను. తింటారమ్మ నేను. నువ్వు మామగా నీకు సరిపోదని చెప్పు, అంతేగాని నువ్వు తింటావా అని చెప్పాను అనుకో. సరిపోదు. నువ్వు తింటావని అనుకో, నేను తింటాను, నువ్వు వండుతావా? వండుతానమ్మా. సరే అయితే వండుతుంది అంటమ్మయ్య. నాకు భోజనం చెప్పకండి, మీరు ముగ్గురు తినియండి, నేను మా అమ్మ దగ్గర తింటాను, సరేనా? చెప్పిరా వెళ్ళి లోపల డ్రైవర్కి చెప్పి భోజనాలు ముగ్గురికే తీసుకోండి, 4 పార్సల్ వద్దని చెప్పు. మా అమ్మ నిన్ను నమ్మి నేను వద్దని చెప్పేసి చెప్తున్నాను. అయితే బియ్యం ఎన్ని ఉన్నాయి? బియ్యం లేవమ్మతో అయిపోయి. బియ్యం లేవు, ఇంకా కొనుక్కుంటానమ్మా బియ్యం. ఎంత మా అమ్మ కేజీ బియ్యం ఎంత కొంటాం? అంటే కొంచెం బియ్యం 4 ఉంటే తినలేనమ్మా. తినలేవు, సన్న బియ్యం కొనుక్కుంటాను. అదే ఎంత మమ్మ? 50 రూపాయలు. 50 రూపాయలు బియ్యం కొంటున్నావా మమ్మ? కొనుక్కుంటాను. మరి ఏం చేస్తానమ్మా, కొట్టమే పట్టుకొని ఉండలేను. నువ్వు వండలేవని అర్థమైపోయింది మా అమ్మ. నేను ఎత్తలు చూసినప్పుడు, ఇన్ని ఉల్లిపాయలు చూసినప్పుడు, ఇన్ని చిక్కుళ్ళు చూసినప్పుడు అర్థమైందే మా అమ్మ నువ్వు ఆకలితో ఉండే మా అమ్మ కాదని. అంటే అవన్నీ ఒక్క పూటకు కాదమ్మా, ఇప్పుడు నైట్కి తింటే తింటాను, లేకపోతే లేదు. ఎందుకు తినకన్నా ఉంటావులే. నైట్ పూట అన్నం తినడం మానేశానమ్మా. ఈ డైటింగ్ చపాతీలా? చపాతి కాదమ్మా, ఏదో ఒకటి కొనుక్కొని తెచ్చుకొని. ఏం కొనుక్కుంటామమ్మా? ఏదో నాకేదో తినాలనిపించింది. ఇప్పుడు ఏం తినాలనిపిస్తుంది? ఏది ఉంటే అది బిస్కెట్ కురుకూరో ఏదో. కురుకూరలు కూడా కొనుక్కొని తింటుందంట మా అమ్మ. తినేసి పడుకుంటాను మరి, అన్నం కూడా తిన్నాను. ఫోన్లే మా మాదిపోయింది, ఏది తినాలనుకుంటే తిను. ఇప్పుడు మనల్ని ఎవరు అడుగుతారు చెప్పు, నిన్నేనా నన్నేనా? వీళ్ళందరూ ఇవాళ ఎందుకు వచ్చారు తెలుసా? మీకోసం వచ్చారమ్మా. కొట్టి ముసలిదాన్ని నా కోసం ఎందుకు వస్తారు? నా కోసం వచ్చిన వాళ్ళు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నీ ఇంటికి ఎందుకు వచ్చారు చెప్పి? వీళ్ళందరూ నీ ఇంటి ముందు ఉన్నారు, నా ఇంటి ముందు ఉన్నారు. నా ఇంటి ముందరే ఉన్నారు అనుకమ్మా. నీ మీద అభిమానంతో వచ్చారు, నా మీద గౌరవంతో వచ్చారు. నా తల్లి తల్లి, ఈ ఒక మొక్క నువ్వు ఒప్పుకున్నావే తల్లి. ఈ ఒక మొక్క సిగ్గోటి మళ్ళీ మా అమ్మకి నిమిషాలు ఇలా మాట్లాడుతాను. అదే కదా, గొప్పదానివే మా అమ్మ నువ్వు అసలుకైతేను. ఒక నిమిషం ఉండు, ఎవరు ఫోన్ చేస్తున్నారు. ఇక పట్టుకోండి, ఆ మా అమ్మకి తర్వాత అందరూ వచ్చి ఇవ్వండి, పట్టుకోండి. ఇక నారాయణ ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, చెప్పినప్పుడు ఇవ్వండి. నేను తీసుకెళ్ళిపోవాలా? ఆ కారుకి ట్రాక్టర్ ఎక్కించండి మాకు. ట్రాక్టర్ లారీ మా అమ్మ మనకి వెళ్ళిపోవడానికి.
బాబు లారీలు ఏమి 2 లారీలు ఉన్నాయా? చాలమ్మా. చాలదా? ఇటు సామాన్లతో వద్దుమమ్మ మనకి. సింగిల్ గా నీకు ఒక లారీ నాకు ఒక లారీ సరిపోతుంది కదా. సామాన్లు ఏమి వద్దులే. అదే ఈ సామాన్లన్నీ బయట వచ్చినవేనమ్మా. సామాన్లన్నీ నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది తల్లి. కాదమ్మా, ఇక్కడికి వచ్చి నిలబడ్డాను అందరూ తల గిన్నె పళ్ళు చాలా ఇచ్చారమ్మా. అమ్మా డబ్బా ఒక క్యాను. నువ్వు చాలా మంచిదానివి, ఓకేనా? నువ్వు మంచిదానివి కాబట్టి నీకు దేవుడు ఒక ద్వారం మూస్తే 4 ద్వారాలు తెరవబడిన అని చెప్పి మన బైబిల్లోనే ఉంది కదా. మరి ఆ విధంగా నీకు భర్త పోయినా, పెంచిన పిల్లలు పోయినా, నువ్వు కన్నా పిల్లలు పోయినా, వీళ్ళందరి పిల్లలాగా నేను ఏదో ఒక రకంగా ఏదో నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నీతో ఉండి నీతో తింటేనే కాదు, నువ్వు ఎలా ఉన్నావు వెళ్తున్నావు వచ్చినప్పుడల్లా వాళ్ళు కనిపెట్టుకుంటూనే ఉన్నారు. నీకు తెలియకున్నా వాళ్ళు ఏదో చేయాల్సిన చేస్తూనే ఉన్నారు. జ్యోతమ్మ నీకు డబ్బా ఎందుకు ఇస్తుంది, ఒక అమ్మమ్మ తారపై ఎందుకు ఇస్తుంది, అలా బాబు వచ్చి నిన్ను ఇక్కడ నన్ను ఎందుకు రప్పిస్తారు చెప్పు. కాకపోతే వాళ్ళందరూ వచ్చి నీతో టైం గడిపే టైం లేక వెనక నుంచి చేయాల్సినవి చేస్తున్నారు నీకు, ఓకేనా? అది నీకు కాసేపు పోతే నారాయణమ్మకి ఏదో చేయాలనుకుంటున్నారు వాళ్ళు అందరూ. మరి నువ్వు ఎప్పుడు కూడా దిగాలు పడకూడదు. అడుగుడు ఇవ్వబడు, నువ్వు వెతుకుడు దొరకబడు అని బైబిల్లో అందరూ అడిగే తల్లి కాదమ్మా. నువ్వు అడుగు ఒకసారి, నువ్వు అడుగు, ఏదైనా అడుగు. నీకు లేదా? మరి మనకి కోరిక లేనప్పుడు దేవుడు ఏమిస్తాడు? నీకేం కోరిక కావాలో నీ మనసులోని దేవుడికి చెప్పుకోపోతే నీ బాధలు దేవుడికి ఎలా తెలుస్తాయి, మనిషికి ఎలా తెలుస్తుంది? అట్లాగని కాదమ్మా, టైం అయిపోయింది, వృద్ధి అయిపోయాను. ఇక ఎన్ని కోరుకొని దేవుని ఏం కోరుకున్నా ఏం అడిగినా పైకి అడగాలి కానీ ఇంక రెండోది అడగనానుకునేది అవకాశం లేదు. మనకి ధనము డబ్బు ఆస్తులు కావాలని కూడా లేదు. నాకు ఇంత ప్రసాదం దొరికితే నాకు దేవుడు అంతే చాలు. మామ, ఈ వయసులో మనం తినగలుగుతున్నాం చూసావా, అదే మంచి ఆరోగ్యమే. ఇప్పుడుగా నా వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇంత అన్నం తినలేకపోతున్నారు తెలుసా. నువ్వు ఇంకా చక్కగా నీ అంతటి నువ్వు వంట చేసుకుంటున్నావు, చక్కగా తింటున్నావు. భగవంతుడు నిన్ను బాగానే బ్లెస్ చేసినట్టే, బాగానే దీవించినట్టే నిన్ను ఒక విధంగా. సరే, ఇకపోతే నువ్వు బియ్యం లేవు కదా, కొనుక్కుంటున్నావు కదా, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? ఎంత ఆలోచిస్తున్నావు ఏంటి? కాదు, 50 రూపాయల బియ్యం తప్ప ఇంకేం బియ్యం తినవా ఏంటి? తింటావు కదా, 40 రూపాయల బియ్యం తెచ్చి పెట్టాను, తింటావా? నాకు మరి నేను అవే తింటానమ్మా, నాకు అలవాటు అయిపోయింది. ఆ బియ్యం 50 రూపాయల బియ్యం అయితే తింటావు, 40 రూపాయలు తినవా? తిన్నాము. సరే, 40 రూపాయల ప్యాకెట్ తీసేసి 50 రూపాయల ప్యాకెట్ బియ్యం తీసుకురండి చెప్పేశాను మమ్మ. ఈవేళ అయిపోయి ఆ బియ్యంలోనే నేను చూసావా, నువ్వు అవ్వగానే నేను వచ్చేసాను చూసావా. అది ఇగో 50 రూపాయలు పిప్పి అనుకుంటూ వచ్చాడు ఒక 3 పిల్లలు. 50 రూపాయలు మా అమ్మ బియ్యం కేజీ, మొత్తం మూట కాదు, 50 రూపాయల బియ్యం 26 కేజీలు. మమ్మ ఇదిగో, ఇందులోను నువ్వు పప్పులు ఉప్పులు కారాలు ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈ డబ్బా పట్టుకో. బిస్కెట్లు తింటాను అన్నావు కదా, ఇదిగో మా అమ్మ బిస్కెట్లు. ఇదిగో ఇది ఒక పచ్చడి తింటావా? తింటాను. మరి పచ్చడి తినమా? అడుగుతున్నాను. నువ్వు తిన్నంటే మళ్ళీ వేరేది ఏదో బ్రాండ్ తీసుకొస్తాను. తింటానమ్మా. తినేస్తే తిని అయితే బాగా నన్ను. ఇక మరి ఇందులో కొన్ని ఏదో ఆయిల్ ఉప్పు ఏవో ఉన్నాయి, మరి ఇందులో ఏమున్నాయి ఒకసారి చూస్తా. అలాగా సాల్ట్ లాగా ఉంది కదా, సాల్ట్ తీసి. ఇక మరి ఇవన్నీ ఉంటాయి మా అమ్మాయి ఇందులోను. నువ్వు ఖాళీగా ఉండేటప్పుడు, తీరిగ్గా ఉండేటప్పుడు నెత్తల కూర వండేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకో లోపల ఏమున్నాయో. ఏంటది? మామ, అప్పట్లో నువ్వు ఏ నూనె వాడేదానివి? ఏ నూనె పెడితే ఆ నూనె ఊడేదన్నా. అది ముందు ఒక్క వెంట్రుకు కూడా ఊడినట్లేదని. జుట్టు అంతా ఊడిపోయిందమ్మా. జుట్టు ఇంకా ఉండేదా? ఏముందమ్మా జుట్టు వెనకాల లేదు. వెనకాతలు కావాలా? మాకు ముందునే లేదంటే నీకు ఇంకా వెనకాతలు కావాలంటున్నావా? అంతా ఊడిపోయిందమ్మా. సరేలే మమ్మ, విక్కి చేయించేద్దాంలే మమ్మ. అలాగేనమ్మా. సరే అయితే. ఇంత బాగా మాట్లాడి ఇలా చెప్పేవారు ఎవరు ఉన్నారు? అంతే అంటావా? నీ బాగా మాట్లాడాను అంటావా అయితే? ఇంట్లో అమ్మ నీకు బోల్డ్ చీరలు ఉన్నాయి చక్కగా, ఇంకో చీర ఇవ్వమంటావా వద్దంటావా? అది మీ దయ్యమ్మా, మీ ఇష్టం. అంటే కావాలనే కదా. మమ్మ చీర అంత ఆశ అంటారు మరి ఆడవాళ్ళకి. మమ్మ వయసు ఇప్పుడు నీకు 30-40 ఉంటుందా వయసు, అయినా కూడా ఇంకా ఎన్ని చీరలు ఉన్నా కూడా కావాలి మనకి చీరలు, అంతే కదా? నీ వయసుకు 30-40 ఉంటది కదా. నేను నైటీలో వేసుకుంటున్నామ్మా, అమ్మితిని ఇప్పుడు దాకా. ఇవాళ ఏదో సరదా పుట్టింది, చీర కట్టావా? కట్టుకోవాలనిపిస్తుంది, కట్టుకుంటే మరి తిరగలేను.
మమ్మ మరి నీకు ఇప్పుడు నైటీ కావాలైతే నాకు వద్దమ్మా, వద్దా? మరి వద్దమ్మా. ఇప్పుడు సరదా పుట్టి చీర కట్టావు. చీరలో కట్టుకున్నదాన్నేనమ్మా, ఆ, మరి ఇదిలేమ్మా కాలు చూసారా పోను పోను అది అయ్యో పాపం అవును కదా. ఇక అప్పటి మమ్మ నుంచి మరి మానేశానమ్మా. పనులే మమ్మ నీకు ఏది కంఫర్ట్ ఇప్పుడు అనిపిస్తుంది. మళ్ళీ చీర అంటూ మళ్ళీ జాకెట్ లంగా చీర ఉతుక్కోవడానికి కూడా నీకు కష్టమేలే, తప్పలేదు. అందుకనే మానేశాను. ఆ అమ్మాయి ఇచ్చింది నైటీలో. ఇక దుప్పటి మమ్మ ఇది ఓకేనా. అందుకమ్మా నారాయణమ్మ వచ్చి నీకు ఏదో మాట్లాడాలంట. రండమ్మా వచ్చి చేయి చాపు. శ్రీదేవి గారు వచ్చారు కదా వచ్చారమ్మా. హెల్ప్ చేయడానికి. మరి ఊర్లో నువ్వు వాళ్ళు కూడా ఏదో ఒకటి సాయం చేయాలి కదా అని చేస్తారమ్మా, అదిగో చేశారు. నారాయణమ్మ నీకు ఇచ్చింది ఏదో ఖర్చులకి. చేస్తారా? ఆ, రండి వరుసగా లెక్క పెట్టుకోమ్మా. ఇలా పట్టుకుని రెడీగా ఉండు. నేనేదో వచ్చాను కాబట్టి కాదు, ఊర్లో వాళ్ళందరూ చూడు నీ మీద ఎంత ప్రేమతో వస్తున్నారు. అవునమ్మా. ఏమో ఖర్చులు కొంచుకో. అదే ఏదో చెప్పివ్వండి. అది కొనుక్కొని వండుకో. కదా ఖర్చులు కొంచుకో. ఏగొచ్చి ఇవ్వాల్సింది అమ్మ మీ దగ్గర ఉంటే ఇంకెవరికి ఇప్పించండి. కొనుక్కో, ఖర్చులు పెట్టుకో. ఏడు కొనుక్కోవాలి. ఏది కొనుక్కుంటూ అప్పుడు నాకు 5 మనుషులు ఉంటారు కొనుక్కో. నారాయణమ్మ, నువ్వు టిఫిన్ తెచ్చుకుంటా కదా రోజున, టిఫిన్ తెచ్చుకొని తిను ఉదయాన్నే. దేనికి దేనికి ఇస్తున్నావు? ఏం కొనుక్కోవాలని? నెత్తల్లా, చేపలా, పచ్చి చేపలా, ఎన్ని చేపలా? పచ్చి చేపలు అంట మా అమ్మ. రేపు పచ్చి చేపలు చేయాలి నువ్వు ఇప్పుడు. ఓకే అలాగేనమ్మా. ఏదో చెప్పివ్వాలి. ఇదిగోండి మీరు రొట్టెలు కొనుక్కొని తినండి. పళ్ళు లేవు కదా. పళ్ళు లేవా మా అమ్మకి? పళ్ళు లేవంటే రొట్టెలు కొనుక్కోమని మనవడిచ్చాడు. రండి. మా అమ్మ నీ మందులు సామాన్లు లేవు కదా కొనుక్కో. మందుల సామాన్లా? ఓకే అందరు ఇచ్చారా మామ? చూడే ఎంతమంది నీ మీద ప్రేమతో ఇచ్చారు కాదా? ప్రేమ కాదా? చూసానమ్మా. ఏడు చూసావు? ఏడే చూసావు? ఏడు చూసావు ముసలే? ఏదో అమ్మ ఇవి రింగులు వస్తున్నాయి మామ నీకు జుట్టుకి. అవునమ్మా. ఏదో ఒకసారి ఉండే మామ. బాగున్నావే? మళ్ళీ సిగ్గుపడుతున్నావు ఒకటి. ఏదో ఫోటో ఇది. మామ హ్యాపీయేనా మామ? సంతోషమేనా? ఎందుకు వీళ్ళందరూ వచ్చి నీతో మాట్లాడినందుక? ఇప్పుడు నువ్వు ఇందాక ఏమన్నావు? ఎవ్వరు నా దగ్గర రానన్నావు. అందరు నీకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారా? నాకు ఎవ్వరు సాయం చేయలేదు అన్నావు. ఇంతమంది వచ్చి నీకు చూసావా? నీకు మందులు కొనుక్కోమని ఒకరు, రొట్టెలు కొనుక్కోమని ఒకరు, గుడ్లు కొనుక్కోమని ఒకరు, నెత్తలు కొనుక్కోమని, పచ్చేపలు కొనుక్కోమని. మరి నీకు ఇంతమంది తోడు ఉండగా నీకు ఎందుకు దిగులు చెప్పు? నాకు దిగులు లేదమ్మా. అది అలాగా మీరు ఉన్నారా? ఇంకా మా అమ్మ ఉంది, నాకు చాలు. అందరు ఇచ్చారు కదా, నేను ఇవ్వాలి కదా అంత కొంత. ఎందా ఎక్కువ ఇచ్చిన మా అమ్మ సింగిల్ గా ఉంటారు, సో అందుకని ఇక మామ నా తరపున కూడా ఓకేనా? ఓకే ఓకే. నువ్వు మంచిగా కోరుకున్నావు అందరికి. ఈ రోజుల్లో నాకు ఇంకా అవి కావాలి ఇవి కావాలి, ఇవి పెట్టలేదు అవి పెట్టలేదు అని కాకుండా దేవుడిని నన్ను తీసుకెళ్ళిపోమని దేవుడిని కోరుకుంటున్నావు. నిజంగా ఇలా కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా నాకు ఏదో తినేయాలని, నాకు ఏదో ఆస్తి రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు మామ. నీ వయసుకు తగ్గట్టుగా భగవంతుడిని అడుగుతున్నావు కదా. పోన్లే ఎలాగో వృద్ధాప్యంలో ఉన్నావు కాబట్టి బ్రతికేంత వరకు నీ వంట నువ్వే చేసుకొని నువ్వే తింటూ నువ్వు ఎవరిపైన ఆధారపడకూడదని అగో నువ్వు నమ్ముకున్న యేసు ప్రభుని కూడా నేను అడుగుతాను. మనం అలాగే అడగాలి, ఎవరిపైన మనం ఆధారపడకూడదని. ఇలా నేను ఆరోగ్యంగా ఉంటుండగానే దేవుడు నేను కూడా అది కోరుకుంటాను మామ. ఎవరిపైన ఆధారపడకూడదని కోరుకుంటాను. మంచిగా కోరుకుంటున్నావు. నేను కోరుకున్నది, నేను అడిగింది అదే నాకు కావాలమ్మా. నాకు సరే మామ, చాలా టైం అయిపోయింది. ధ్యానము ఊపిరి ఉన్నంతకి ఇంత ప్రసాదం అంతే చాలమ్మా. అదే మరి ఉండాలి, ఆకలితో ఉండలేం కదమ్మా. అసలు ఒక్క నిమిషం ఆకలి వేసిందంటే మనిషిని గిరగిరగిరగిర. అవును, షుగర్ ఉంది కదమ్మా పాపం నీకు. తప్పులేదులేమమ్మ. ఆ బిస్కెట్లుగా ఏదో కొనుక్కుంటుండు, ఏదో ఒకటి స్టోరేజ్ చేసుకుంటూ గబుకుని వంట అవ్వలేదు అనుకో 2 బిస్కెట్లను లోపల వేసుకొని ఆగలేవు. కరెక్టేలే. సరే పోతాను. కాలేజ్ వణికిడి పుట్టేసి కొల ఇక్కడే ఉందమ్మా. అంతకు చేపలతో నీళ్ళు తెచ్చుకోవడానికి అలాంటి చోట చేపదకైనా గద్ద ఉడికిపోయి అది ఇది అడ్డం పెట్టుకుని అలా గొంగు అని ఒక చేపలు తెచ్చుకోలేమమ్మా. పోన్లే, భగవంతుడు నీకు మంచి ఆయుష్, మంచి ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, ఉన్నంత వరకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మామ. నేను వెళ్ళొస్తాను, ఇంకొక ముసలి ఎదురు చూస్తుంది నా కోసం. సరేనా? హ్యాపీయే కదా? వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు.
100 సంవత్సరాలు చల్లగా బతకాలమ్మా. అలాగే అమ్మా. సరేనమ్మా. అందరినీ నానాటోళ్ళే ఆ, పెంచడానికి. అలాగే ఆ? అందుకే పుట్టానులే మమ్మ, ఫిక్స్ అయిపోయింది జన్మ. సరేనా, వెళ్ళొస్తాను మరి. సంతోషంగా ఉండు. ఆ? ఉన్నంత వరకు వీళ్ళందరినీ తోడున్నారు. సరే, తోడు ఇచ్చారమ్మా. ఉంటారు. ఇంకా నీ కంటిన్యూ ఉన్నంత వరకు ఉంటారు, నువ్వేం దిగులు పడుకో. అలాగేనమ్మా.